ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి బూందీ లడ్డు అనమాట. చాలా సింపుల్గా పక్కా కొలతలతో నేను మీకు చేసి చూపిస్తాను. అంతేకాదు మనందరికి కూడా లడ్డు అంటే ఎంతో ఇష్టం కదా. మనం చక్కగా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. అంత బాగా కుదురుతి నేను చెప్పినట్టు చేస్తే దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం. మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి, కొలత గుర్తుంచుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు బూందీ అనేది మనకు మంచి ఎల్లో కలర్లో కనిపించాలంటే బయట లడ్డుల్లో షాపుల్లో ఫుడ్ కలర్ వాడతారు కొంచెం. కానీ మనం ఫుడ్ కలర్ కాకుండా కొంచెం పసుపు వేసుకొని బూందీ తీసుకుంటే చాలా పచ్చగా ఉంటాయి అన్నమాట. కొంచెం పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు. వీటన్నిటిని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటూ పల్స్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోండి అంతా. చూసారు కదా, ఇలా పల్స్గా కలుపుకోండి. ఇలా మరీ చిక్కగా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం. బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు శనగపిండికి కప్పు పంచదార తీసుకోవాలి. నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 కప్పుల పంచదార దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదారకి ఇదే కప్పుతో కప్పుంబావు నీళ్ళు తీసుకోండి. ఇవన్నీ కరెక్ట్ కొలతలు అనమాట. కప్పుంబావు నీళ్ళు తీసుకోవాలి. మనం కప్పుంబావు నీళ్ళు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగి మనకి తీగ పాకం రావాలన్నమాట. చూసారు కదా, పంచదార అంతా కూడా కరిగిపోయి ఇప్పుడు పాకం వచ్చేసిందనమాట. ఏంలా మనకు తీగ పాకం చాలు, ముదురు పాకం అవసరం లేదు. చూసారు కదా, మనం ఇలా అన్నప్పుడు తీగలాగా వస్తుంది కదా ఏళ్ళ మధ్య. చూడండి ఇలా. ఇది స్టవ్ కట్టేసుకుందాం. నూనె బాండి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకునే ముందు ఈ పాకం అనేది గట్టి పడకుండా ఉండటం కోసమై కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఎందుకంటే లేట్ అయినా మనకి ఇది పాకం గట్టి పడకుండా ఉంటుంది. అలానే కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇలాంటి చిల్లులు గంటుంటే ఇప్పుడు మనం బూందీ తీసుకోవాలన్నమాట. ఈ చిల్లులు గిన్నెలో వేసుకొని ఒక పెద్ద గుంట గంటతో పిండి తీసుకోండి. ఇలా వేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి. చక్కగా బూందీ వచ్చేస్తుంది. ఇలా బూందీ అనేది ఎక్కువ వేగకూడదు అనమాట. చూసారు కదా ఎంత చక్కగా పడిందో బూందీ. ఇప్పుడు ఈ బూందీ అంతా చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి. మరి ఎక్కువ ఎర్రగా రానివ్వకూడదు. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బూందీ అంతా కూడా ఇలా చూసుకుందాం. ఇంకొక వాయి కూడా వేసుకున్నాను. చక్కగా మనం బూందీ అంతా కూడా ఇలా వేసుకొని తీసుకుందాం. ఇలాంటి గంటు ఉంటే గుంటలు గంటే బూందీ చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. బూందీ అంతా రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి ఇలా మెత్తగా ఉండాలి బూందీ అనేది. చూడండి ఇలా. ఎందుకంటే ఇంకా ఎక్కువ వేయించుకున్నాం అనుకో అది బూందీలాగా కరకరలాడుతూ ఉంటుంది. మనం లడ్డు కోసం కాబట్టి ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకంలో వేసుకుందాం. ఇప్పుడు ఈ బూందీని పాకంలో వేసుకొని కలుపుకుందాం. పాకం అంతా పట్టేలా కలపాలన్నమాట. మనం ఎప్పుడైనా బూందీ గంటిని ఒకసారి బూందీ తూసినాక అది అంతే పెట్టకుండా బోర్లు వేసుకోవాలన్నమాట. అప్పుడు రంధ్రాలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం కర్పూరం వేసుకోండి. తినే కర్పూరం లడ్డుల్లో వేస్తారు కదా, ఆ కర్పూరాన్ని వేసుకోండి. నేనైతే వేయలేదు, యాలకుల పొడి ఒకటే వేసాను. ఇప్పుడు మనం ఇది కలిపినాక
ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా వదిలేసేయాలి, ఎందుకంటే ఈ పాకం అంతా కూడా బాగా పడుతుంది అనమాట. చూసారు కదా, పాకం అంతా కూడా చక్కగా పీల్ చేస్తుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ లడ్లు అనేవి చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ లడ్లు చుట్టుకోవడానికి దీంట్లో కొంచెం తీసుకుని ఒక గుప్పిడి తీసుకొని మిక్సీ వేసుకుందాం మెత్తగా. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల లడ్డు బాగుంటుంది, చుట్టడానికి కూడా మనకు బాగా వస్తుంది అనమాట. ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఒక 2 గంటలు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుదాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే లడ్డు బాగా వస్తుంది. ఒకవేళ మీకు చల్లగా అయిందనుకోండి, మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని లడ్డు చుట్టుకోండి, చక్కగా వస్తాయి అన్నమాట లడ్లు అనేవి. ఇప్పుడు వీటిని లడ్డుగా చుట్టుకుందాం. మనకి ఎంత కావాలో సైజు అంత తీసుకొని లడ్డుగా నొక్కుకోండి. చిన్నవా పెద్దవా అన్నవి మీరు చూసుకొని చేసుకోండి, ఏ సైజు కావాలో. ఇలా చూసారు కదా, మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు చుడితే లడ్డు చాలా బాగా వస్తుంది. గట్టిగా నొక్కితే లడ్డు బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మన లడ్డు రెడీ అయిపోయింది. అన్నీ ఇలా చుట్టుకుందాం. సరే కదా, లడ్లన్నీ చుట్టుకున్నాం, చక్కగా ప్లేట్లోకి తీసుకున్నాం. లడ్లు చాలా సింపుల్ అండి. ఎందుకంటే మనం తీసుకునే కొలతలు కరెక్ట్గా తీసుకుంటే లడ్లు చాలా బాగా వస్తాయి. మనకు చిన్న ఫంక్షన్ అయినా షాప్కి వెళ్తూ ఉంటాం స్వీట్లు కొనడానికి, కానీ మనం చక్కగా ఇంట్లోనే రెడీ చేసి ఇంటిల్లిపాదికి పెట్టేసేయచ్చు. ఫంక్షన్లప్పుడు కూడా అంత బాగుంటాయి అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇంకా మన చేతితో చేసి పెడితే ఇంకా అమృతం లాగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో లడ్లు, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.